షూటింగ్ నిమిత్తం బొంబాయి వెళ్ళి అక్కడ షూటింగ్ చేస్తూ ఉండగా అనారోగ్యానికి లోనై హాస్పిటల్లో చేర్చి అక్కడే తుది శ్వాసను కూడా విడిచారన్న వార్త ఎవరూ కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు లగేజ్ కోసం వెళుతూ ఉంటే నాకు మెసేజ్ వచ్చింది అప్పుడే, శ్రీహరి గారి చనిపోయారు అని. నేను నమ్మలేకపోయాను. వెంటనే ఇక్కడ ఫోన్ చేసి అడిగితే నిజమేనే చెప్పారు. ఒక చిన్న నటుడుగా జీవితాన్ని ప్రారంభించి అనేక చిత్రాల్లో ఫైట్ మాస్టర్గా, ఫైటర్గా, ఆ తర్వాత నటుడుగా చిన్న చిన్న పాత్రల దగ్గర నుంచి మెయిన్ విలన్గా పాత్రలు కూడా వేస్తూ కొన్ని కామెడీ విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఆ తర్వాత చిన్న బడ్జెట్ హీరోకు పెద్ద కలెక్షన్ సంపాదించిన హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ అన్ని కూడా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఇటు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా చిత్రాలను నటిస్తూ చాలా మంచి భూమిలో ఉన్న ఈ టైంలో అతనికి హఠాత్ మరణం జరగడం మాత్రం చాలా శోచనీయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. అప్పట్లో కూడా ఎంతోసేపు వెనకబడ్డ కళాకారులకి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమండి. పెద్ద ఆర్టిస్టులకి మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు బాధపడకుండా వాళ్ళని ఆదుకోవాలండి అని చాలా సందర్భాలు చెప్పేవారు ఆయన. అలాంటి ఒక మంచి మనిషి వాళ్ళ హఠాత్తుగా మనందరినీ కూడా వీడు వెళ్ళిపోయాడు. వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా మనందరి తరఫున, చలచిత్ర పరిశ్రమ తరఫున, అందరి తరఫున కూడా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు నేను హైదరాబాదులో నివసిస్తూ నిద్రిస్తూ ఉండేటటువంటి నా ఇల్లు, అది శ్రీహరి నిలయం, హైదరాబాదులో అతను నాకు కొనిచ్చిన ఇల్లు. రియల్గానే అతను రియల్ స్టార్ లాగానే పోరాడుతూ వస్తున్నాడు. హెల్త్ అయినా కూడా ఏ సినిమా షూటింగ్ని కానీ ఏదన్నా క్యాన్సిల్ చేయటం, చెందటం ఏది చేయలే. మొన్న కూడా నైట్ 3 గంటల వరకు షూటింగ్ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు నైట్ షూటింగ్ ఉంది. 11 గంటలకి బీపీ డౌన్ అవుతుంది, తలభారంగా ఉందంటే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయటం. అంటే నా ఫీలింగ్, దేవుడికి కూడా శ్రీహరితో ఏదో పని ఉండే తీసుకెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను తప్పితే అతన్ని మనకు దూరం చేయలేదని. డెఫినెట్గా ఈ సినిమా ఇండస్ట్రీ మీద అతనికి ఉండే ప్రాణం, అతనికి ఉండే అభిమానం దూరం అవడు. ఇప్పుడు కూడా ఇక్కడనే మీటింగ్లో ఇక్కడనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే రాత్రి నిద్రపోలేకపోయా. ప్రతి ఒక్కటి అతని సినిమాల్లో చెప్పిన డైలాగులు కానీ, కామన్గా మాట్లాడే డైలాగులన్నీ రీకలెక్ట్ అవుతుంటే చాలా క్యాజువల్గా మాట్లాడుతూనే వెళ్తూ ఉన్నాడు. 1:30కి స్టార్ట్ అయితే జూబిలీస్ నుంచి బాచుపల్లి అనే ఊరికి 11.5 కిలోమీటరు దారిని వెళ్తే షాక్. నేను ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చూసా, ఒక పీజేఆర్ చనిపోయినప్పుడు చూసా. దాని తర్వాత మళ్ళీ అంత దిమ్మెత్తిపోయింది. అసలు బాడీని తీసుకుపోయి దింపిన తర్వాత 15 నిమిషాలు మా చేతుల్లోకి రానిలే బాడీని ఎవరు. ఆ ఇంటికి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ అన్నదమ్ములకు కానీ ఎవరు తీర్చినటువంటి లోటు ఇది. అలాగే చాలామంది నిర్మాతలకి, చాలా మిత్రులకు కూడా ఇది తీరని లోటు. శ్రీహరి గారి మరణం తెలుగు ఇండస్ట్రీ అందరికీ ఒక షాక్ లాగా. అంటే చాలామందికి తెలియదు, వారికి హెల్త్ బాగాలేదు, సరైంది అన్నారు. కొంతమంది తెలుసు, దగ్గరగా ఉన్న వాళ్ళు తెలుసు తప్ప బయట వాళ్ళు ఎవరికి తెలియదు. నాకు కూడా ఆఫ్ లైట్ 1 మంత్ బ్యాకే తెలిసింది. సో ఇండస్ట్రీ తరఫున ఆయన అభిమానించే ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున పర్సనల్గా వారికి, వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి కౌన్సిల్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, శ్రీహరి చనిపోయాడని స్క్రోలింగ్ చూడగానే దిగ్భ్రాంతి అంటాం, నమ్మలేని నిజం అంటాం, ఇట్లాంటి దానికి గురయ్యి వెంటనే నేను పాఠాలు చెప్పేప్పుడు మహాభారతంలో ధర్మరాజు నెక్స్ట్ అడుగుతాడండి, ఈ ప్రపంచంలో
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? అహన్యహని భూతాని గచ్చంచేవ యమాలయం శేషా స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం అంట. అనునిత్యం ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు, మిగిలిన వాళ్ళు వాళ్ళని చూసి వెళ్ళిపోయావని ఏడుస్తూ ఉంటాడు, వీడేదో శాశ్వతంగా బతికినట్టు. ఇంతకు మించి ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదు. నిజమే, వెనక ముందు వెళ్తారు కానీ అయ్యో ఈ వయసులో చనిపోయాడా అని బాధపడటం వేరు, శ్రీహరి చనిపోయాడా అని బాధపడటం వేరు. కళ్యాణ్ గారు చెప్పినట్టు కుటుంబ సభ్యులు ఏడుస్తారు, ఒక నటుడు చనిపోతే అభిమానులు ఏడుస్తారు. కానీ నిన్న మీరు చూసి ఉంటారు టీవీల ద్వారా సహా నటీనటులు అందరూ ఏడుస్తున్నారు ఆయన్ని చూసి. అంటే అంత మంచి స్థానాన్ని ఇంతమంది హృదయాల్లో సంపాదించుకోగలిగినటువంటి మంచి ఉత్తముడు శ్రీహరి. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ మీద అణచివేత కార్యక్రమాలు జరిగిన భయంకరమైన గ్రామాలు, ఒకటి కాటూరు, 2 ఎలమర్రు, వాళ్ళ పూర్వీకులది ఎలమర్రు. ఆ అభ్యుదయం అనేది ఆ కుటుంబంలోంచి ఆ డిఎన్ఏగా అతని శరీరంలోకి వచ్చి ఉండాలి, లేకపోతే అంతమందికి అలా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన సామాన్యంగా రాదండి. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తూ విరమిస్తాం. 1.5 month బ్యాక్ ఒక కొత్త మూవీకి మేమందరం వర్క్ చేయడానికి ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు ఇవాళ ఓపెనింగే ఉంటుంది, కవిత గారు డేట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అందరికీ చెప్తారు అన్నారు. శ్రీహరి గారు ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము తమిళ్ కానీ తెలుగు కానీ కలిసి చేశాము. అందరికీ ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా తపనున్న వ్యక్తి. నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా డిసిప్లైన్డ్గా ఉండేవారు సెట్స్లోని. లాస్ట్ మేమిద్దరం కలిసి చేసింది వియాల వారి కయ్యాలు సినిమాలో చాలా రోజులు కలిసి వర్క్ చేయడం జరిగింది. అప్పుడు శాంతి గారు కూడా వచ్చేవారు. శాంతి గారు కూడా ఆవిడ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నాకు మంచి స్నేహితురాలు. వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు. నాకు తెలిసి శాంతి గారు తను చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆవిడ మరి ఆ భగవంతుడు తనకి ఆ భరించే శక్తి ఎలా ఇస్తాడో నాకు తెలియదు, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఆ పిల్లల కోసమైనా ఆవిడ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకి చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలుగా వాళ్ళ పిల్లలకి ఆయనకి శాంతి గారికి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చాను. లాస్ట్ 2 yearsగా ఆయన నాగార్జున గారు గ్యాస్ట్రైంటాలజిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ లివర్ ప్రాబ్లం వల్ల అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉండేవాడిని. నేను చిన్నవాడిని ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన 4 గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఇది మంచిది అనుకుంటే మనం అందరం కలిసి చేద్దాం. ఆయన లేరు, ఆయన ఉంటే ఆయన ఇన్కంతో ఏదో చేస్తూ వచ్చేవారు. శాంతి గారు వల్ల అవ్వదు. మన అసోసియేషన్ తరఫున సినీ పరిశ్రమ తరఫున ఎంతో కొంత ఆ 4 గ్రామాలకి సహాయం చేస్తే ఆయనకి ఆత్మశాంతిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీహరి గారికి శాంతి గారికి పెళ్ళి అవ్వక ముందు నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ విధంగా జరగటం అనేది అసలు ఊహించనటువంటి పరిస్థితి. ఒక మంచి మిత్రుడు, మంచి ఆర్టిస్టు. ఆయనకి పెద్దలందరూ ప్రగాఢ సానుభూతి తెలియజేయగలం తప్ప డాక్టర్ గారు అన్నట్టు అటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమంలో నా వంతు నేను కూడా డెఫినెట్గా పాల్గొంటానని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. ఇలాంటి ఒక దృశ్యాన్ని, ఇలాంటి ఒక సందర్భాన్ని మనం ఎదురు చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. నిన్న ఇంటి దగ్గర కానీ, నిన్న బాచుపల్లిలో కానీ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సభలో కానీ ఇండుతనాన్ని, జనాన్ని, అభిమానాన్ని చూస్తుంటే ఎంతగా అతను జనం గుండెల్లో నిలిచిపోయారనేటువంటి అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఒకరోజు తను ఫోన్ చేశాడు, ప్రభు నేను ఒకసారి అర్జెంటుగా కలవ ఇంటికి రమ్మన్నాను. వెళ్తే ప్రభు నేను దేవుడు నాకేదో ఇచ్చాడు, ఒక మంచి పొజిషన్కి వచ్చాను, వీళ్ళని అనుకున్నాను, చాలా ఆర్టిస్ట్ని అయితే చాలనుకున్నాను, విలన్ అయ్యాను, ఒక ప్రామినెంట్ విలన్ అయ్యాను, ఈ రోజున హీరో అయ్యాను, 4 సినిమాలు చేసుకున్నాను, నాకు డబ్బులు సంపాదించుకుంటున్నాను, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అన్ని దానాల్లో ఒక విద్యాదానం గొప్పదంటారు.
ఈ విద్యాదానం చేసేటట్టు ఒక మంచి క్యాండిడేట్ని, ఒక వర్దీ క్యాండిడేట్స్ని ఎంచుకోవాలి ఆ చదివించడానికి కానీ దేనికైనా. నేను నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను కరెక్ట్గా ఒక క్యాలిక్యులేట్ చేసి ఒక వ్యక్తిని నమ్మానంటే ఐ డూ బిలీవ్ 100%. ఆ 100% బిలీఫ్ నీ మీద ఉంది. యూ సజెస్ట్ మీ సమ్ పీపుల్. కొంతమంది నాకు సజెస్ట్ ముఖ్యంగా ఒక విద్యార్థి నేను మెడిసిన్ చదివిస్తాను. మెడిసిన్ అనేటువంటిది చాలా కాస్ట్లీటువంటిది, కాబట్టి నేను మెడిసిన్ చదివిస్తాను, ఎవరైనా పూర్ క్యాండిడేట్ ఉన్నట్లయితే నాకు సజెస్ట్ చేయని చెప్తాను అన్నాడు. వెంటనే నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను. మా అన్నయ్యకి ఫోన్ చేసి, అన్న ఇట్లా శ్రీహరి గారు చెప్పారు ఒక మంచి క్యాండిడేట్ని, ఆయన కొంచెం విద్యారంగంలో తిరుగుతూ ఉంటారు అంటే, ఎవరో ఏంట్రా మన అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన కొడుకే డాక్టర్, చాలా మెరిట్లో డాక్టర్ సీట్ సంపాదించుకొని చదువుతున్నాడు, పుస్తకాలకు కూడా చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మనోడే ఉన్నాడు కదరా చెప్పరా అని చెప్పిన వెంటనే తన అబ్బాయికి తనకు అన్నయ్య కొడుకు సజెస్ట్ చేసుకున్న, తన బంధువుకు సజెస్ట్ చేసుకున్నటువంటి పేరు వస్తుంది. నేను ఆ పని మాత్రం నేను చేయను, ఇంకా వేరే ఎవరు ఉంటే సజెస్ట్ చేయని చెప్పాను. 4 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, పలానా రామాంజనేయులు అనే ఒకరోడు అక్కడ వైజాగ్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, చాలా కష్టపడి చదువుకుంటున్నాడు, ఆ అబ్బాయికి హెల్ప్ చేయించాను. ఆ వెంటనే చెప్పిన వెంటనే ఆ అబ్బాయిని పిలిపించి ప్రెస్ మీట్లో అందరి సమక్షంలో ఆ అబ్బాయికి సంవత్సరం 50,000 రూపాయలు చెక్ ఇస్తూ వచ్చారు. ఆ అబ్బాయి మెడిసిన్ పూర్తయింది. పూర్తయిన తర్వాత ఒకరోజు తన ఫారెన్లో ఆ డాక్టరేట్ తీసుకొని వచ్చాడు. ఆ టయానికి ఈ కుర్రోళ్ళు ఇద్దరు డాక్టరేట్ పూర్తయింది, తీసుకొని వెళ్ళాను. మీట్ మిస్టర్ డాక్టర్ శ్రీహరి, మీట్ ద డాక్టర్స్ అని చెప్పి పరిచయం చేశాను. ఇదేంటి ప్రభు అంటే, నువ్వు చదివించిన డాక్టర్లు అన్న. అదేంటి మనం ఒకరిని ఎక్కడ చదివించింది, ఆ డబ్బుతో ఇద్దరు చదువుకున్నారు. నిజంగా షాక్ అయిపోయాను. అందుకే దట్ ఈజ్ వై ఐ బిలీవ్ యూ, అందుకే నీ మీద అంత నమ్మకం నాకు. థ్యాంక్స్ ప్రభు, నేను ఒకరిని అడిగితే 2 డాక్టర్లను ఇచ్చావు నాకు అని చెప్పి వాటేసుకొని ఆ పిల్లలిద్దరిని చాలా అభినందించి ఆస్వాదించాడు. అలాగే ప్రతి సందర్భంలో కూడా అతను మానవత్వాన్ని ప్రదర్శించినటువంటి ఎన్నెన్నో సందర్భాలు జర్నలిస్టులుగా మాకు తెలుసు. ఇన్ని మంచి పనులు చేశాడే, ఇంత కష్టపడి పైకి వచ్చాడే, దేవుడికి దయ ఎందుకు రాలేదు? అంత మంచోడిని తీసుకెళ్ళాలి, నలుగురికి ఉపకారం జరగకూడదని ఎందుకు అనుకున్నాడో దేవుడు. ఒక్కొక్కసారి మంచోళ్ళనే తీసుకెళ్తాడు దేవుడు. ప్రతి ఒక్కడి హృదయాల్లో ఉన్నాయి. ఆ తమ్ముడు నటుడు అనిపించుకుంటూనే, హీరో అనిపించుకుంటూనే డాక్టర్ శ్రీహరి అయిపోయి, విలక్షణ స్టార్ అయిపోయి, ఎలాంటి పెద్ద హీరో సినిమాకైనా శ్రీహరి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయింది అనుకునే స్థాయికి ఎదిగిన తమ్ముడు అనుకున్నది సాధించాడు. కానీ ఇంకా కొన్ని రోజులు సినీ పరిశ్రమకు తన సేవలు అందిస్తే బాగుండు. దురదృష్టం, అభిమానించిన, స్నేహం చేసిన అందరి దురదృష్టమే. తమ్ముడు పాలిటిక్స్లో కూడా రావాలని పోయిన బర్త్డేకి మంచి ఎప్పటికీ మంచి చేసిన వాడు ఎప్పటికీ చనిపోయినా బ్రతుకుతాడు. అలా నా తమ్ముడు శ్రీహరి కూడా చనిపోయిన అందరి హృదయాల్లో ఉంటాడు. చాలామంది చెప్పుకుంటారు చేసింది, కానీ తను ఏ రోజు కూడా చెప్పుకోలేదు. అన్న అంటే నేనున్నా అని చెప్పేసి బయట జనాలకి కాకుండా ఇండస్ట్రీలో కూడా, ఎందుకంటే చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు చాలామంది ఆర్టిస్టులు. వాళ్ళకి హైదరాబాద్లో ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంటుంది. బట్ ఆ భయం లేకుండా తను చేశాడు నాకు, చాలామంది ఆర్టిస్టులకి, నాకే కాదు చాలామంది ఆర్టిస్టులకి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తారేమో అని ఫీలింగ్ ఉండేది. అది లేకుండా ఇతను నా మనిషి అని చాలామందికి అలాగా అభయం ఇచ్చిన చాలామందికి ఉంది. అంతేకాకుండా నేను కొంతకాలం తర్వాత మళ్ళీ తను నన్ను సరదాగా బామర్ది అని సినిమాలు నేను బావ అనే క్యారెక్టర్ అటాగా కంటిన్యూగా బామర్ది అని కంటిన్యూగా అయిపోయింది. మా ఇంట్లో మనిషి పోతే ఒక 50% మనం ఫెయిల్ అవుతాం, కానీ ఇంటి మనిషి కాకపోయినా, మన చుట్టం కాకపోయినా చాలా మంచి వ్యక్తి, ఎంతోమందికి హెల్ప్ చేయాల్సినోడు పోయాడే అంటే మళ్ళీ గ్యారంటీగా పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, పుణ్యం చేసేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. కానీ తను పుట్టగానే నిజంగానే అది స్వర్గానికి వెళ్ళినట్టే. తను ఎక్కడ మన మధ్యలోనే, మన ఇండస్ట్రీలోనే, అన్న ఇందాక బాబు మోహన్ అని చెప్పినట్టు మన ఇండస్ట్రీలోనే తను